అందరికీ నమస్తే. గత 2-3 రోజుల నుంచి 16 గ్రామ ప్రజలని చెప్పేసి ఆదోని నడిబొడ్డున శ్రీనివాస్ భవన్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారు. పెద్ద హరివాణం మండలం వద్దు, ఆదోని ముద్దని చెప్పేసి. అందులో భాగంగా చిన్న హరివాణం గ్రామ వాస్తవ్యులైన నారాయణ గారు మాట్లాడిన మాటకి ప్రతిస్పందిస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. నారాయణ గారు మాట్లాడిన మాటలు 3 విషయాలకు నేను మీకు స్పందిస్తున్నాను. మొదటిది 16 గ్రామ ప్రజలని మీరు అంటున్నారు. రెండవది కర్ణాటక బార్డర్ అని చెప్పేసి అంటున్నారు. మూడవది మీరు వ్యక్తిగతంగా మీరు విమర్శించినారు మా గ్రామ పెద్దలైనటువంటి మాజీ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సార్ గారు, అట్లనే రాష్ట్ర కురుమ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్ర పన్న గారి మీద మీరు విమర్శలు చేయడం జరిగినది. దీని మీద నేను వివరణ ఇస్తున్నాను. మీరు అనుకునే గ్రామాలు వేరు. మేము పెద్ద హరివాణం మండలం కావాలని చెప్పేసి తుంగభద్ర కెనాల్కి ఎడమ భాగం ఉన్నటువంటి గ్రామాలను మాత్రమే అనుకొని ఆ గ్రామాల వాళ్ళని కలుపుకొనే మేము మండలం కావాలని చెప్పేసి మంత్రులకు, అధికారులకు, కలెక్టర్కి దఫాలు వారీగా మేము వినపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆదోని మండలంలో అంతర్భాగమైన పెద్ద హరివాణం గ్రామాన్ని పెద్ద హరివాణం మండలం చేయాలని చెప్పేసి పెద్ద హరివాణం గ్రామం, సంతెకూలూరు గ్రామం, చిన్న హరివాణం, చిన్న గోనెహాడు, హనువాడు గ్రామాలను మేము అడగడం జరిగింది. అట్లనే పొరుగు మండలమైన కౌతాల మండలంలో కుంటనహాలు, అట్లనే ఒలుగుంద మండలంలో భాగమైనటువంటి 6 గ్రామాలు గజ్జహల్లి, వందవాగిలి, ఇంగళదాల్, ఒసూరు, హెమ్డిహల్లి గ్రామాలు కలుపుకొని మేము మండలం కావాలని అడిగిన మాట వాస్తవం. మీరు దానిని మేము ఏం అడిగినామో దానిని వినకుండా, దానిని చూడకుండా మీరు పదే 16 గ్రామాల వాళ్ళకి ఇష్టం లేదు. 16 గ్రామాలు అయ్యా మేము డానాపురం, నానాపురం, చాగి, నాగనద్దల్లి గ్రామాలను అడగలేదు. అట్లనే పెద్ద తుమ్మలం, కుప్పగల్లు, పాడేగల్లు, కడితట్ల, బసాపురం, ఇసివి ఈ గ్రామాలను కూడా మేము అడగలేదు. మేము అడిగిన గ్రామాలు మీకు చెప్పినాము. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా చర్చకు పిలిస్తే మా గ్రామ కమిటీ సభ్యులం అందరం మేము ఎవరైనా రావడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా వచ్చి మీకు స్పందిస్తాం. మేము ఏ గ్రామాలు కలుపుకొని పెద్ద హరివాణం మండలం కావాలని అడిగినామో అవన్నీ ఆధారాలతో సహా మీకు చూపిస్తాం. మేము పెద్ద హరివాణం మండలంతో పాటు పెద్ద తుమ్మలం మండలం, ఆదోని అర్బన్, ఆదోని రూరల్ 4 మండలాలు కావాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆదోని జిల్లాతో పాటు ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివాణం మండలం, పెద్ద తుమ్మలం మండలం, అట్లానే ఆదోని అర్బన్ కానీ రూరల్ కానీ 4 మండలాలు విభజించండి అని చెప్పేసి ప్రతి రిప్రజెంటేషన్ లో ఉంది. మీకు మేము ఆధారాలతో పాటు చూపిస్తాం. నెక్స్ట్ రెండవ ప్రశ్నకు మీరు అన్నదాన్ని కర్ణాటక బార్డర్ అని అంటున్నారు. కర్ణాటక బార్డర్ అనేది అది భౌగోళికంగా, శాస్త్రీయంగా విభజించబడ్డది. ఓకేనా? ఎంత ల్యాండ్ ఆక్యుపై ఉంది మీరు ఒకసారి గూగుల్ మ్యాప్ లో చూడండి. ఎంత దూరం ఉంది. ఇగో ఇది ఈ పార్ట్ మాత్రం ఇటుక హాలు. దీన్ని పట్టుకొని కర్ణాటక బార్డర్ ఉంది అంటున్నారు కదా. ఇట్లయితే ఒలుగుంద మండలం ఏర్పడింది మే 25, 1985లో ఒలుగుంద మండలం ఏర్పడింది. ఒలుగుంద మండలం బార్డర్ చూసుకోండి. మీకు చూపిస్తాను ఇక్కడ. ఒలుగుంద మండలంకి ఎంత దూరంలో కర్ణాటక బార్డర్ ఉంది కూడా మీరు చూడండి. ఇది ఒలుగుంద మండలానికి కర్ణాటక బార్డర్కి ఎంత దూరం ఉంది. మీరు లేనిపోనివి చెప్పేసి పెద్ద హరివాణం బార్డర్ కర్ణాటక బార్డర్ ఉంది అని అడగొద్దండి. మీకు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా. పెద్ద హరివాణం మండలం కావాలని చెప్పేసి మా గ్రామ పెద్ద మనిషి, పెద్ద ఆయన గౌరవనీయులు ఆదినారాయణ రెడ్డి సార్ గారు 1985లోనే మండలం కావాలని చెప్పేసి అడిగినారు. అప్పటి ప్రభుత్వం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ గ్రామాల్లో అయితే హాస్టల్స్ ఉంటాయో ఆ గ్రామాన్ని మండలం చేయాలంటే మా గ్రామంలో హాస్టల్ ఉంది, మాది మండలం చేయమని చెప్పేసి ఆ రోజే సార్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ రిప్రజెంటేషన్స్ కూడా మన రీసెంట్ గా మా గ్రామ కమిటీ సభ్యులు అయినటువంటి కొందరు సభ్యులు అన్ని కాన్స్టిట్యున్సీలో పంచడం జరిగింది. ఆ కరపత్రాలు 40 సంవత్సరాల కింద కరపత్రాలు మొన్న పంచడం జరిగింది. సో మండలం కావాలని చెప్పేసి ఈ రోజు అడిగిన కాదు మా సారు, గత 1985లోనే అడిగినారు. 3వ పాయింట్, మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేసినారు కదా దేవేంద్ర పన్న గారి మీద, అట్లనే మాజీ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సార్ గారి మీద. అయ్యా దేవేంద్ర పన్న స్వార్థం కోసం ఇన్ని రోజులు రాజకీయం చేసిండే. ఆయనకు రాష్ట్ర పదవి వచ్చేదే కాదు. దేవేంద్ర పన్నకి ఈరోజు పదవి వచ్చిందంటే ఆయన నిస్వార్థంగా చేసిన సేవలు. ఓకేనా? మా ఊర్లో పార్టీలు, మా ఊరు దాటినాకనే పార్టీలు, ఊరు లోపల అందరం ఒకటే పార్టీ. మేము ఈ రోజు వరకు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆ ఇద్దరు పెద్ద మనుషులు వెంబడే ఉన్నారని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. అట్లానే ఆ ఇద్దరి భూములు కిలోమీటర్ల లోపల ఉన్నాయని మీరు అంటున్నారు కదా. కిలోమీటర్ల లోపు కాదు, 2 కిలోమీటర్ల లోపు కూడా
ఆ పెద్ద మనుషులు ఇద్దరికి 1 ఎకరా భూమి కూడా లేదు. అది మీరు మాట్లాడేది పూర్తిగా అబద్ధం. వ్యక్తిగతంగా విమర్శన చేయొద్దండి ఇక్కడ దయచేసి. వ్యక్తిగత విమర్శన చేస్తున్నారు. ఏమని మేము ఆ రోజు 2000 సంవత్సరంలో సొసైటీ ఎన్నికలు జరిగితే మా గ్రామ తరపున రావడానికి మీరు ట్రాన్స్పోర్ట్ సార్ 100% ఇవ్వడు సార్. ఎందుకంటే ఈవెందో మేము మండల సాధన కమిటీ ఏర్పడిన తర్వాత ఎవరి డబ్బులతో వాళ్ళే విజయవాడకి వెళ్తా ఉన్నాం. మీరు గమనించాల్సిన విషయం. సార్ ఎందుకు ఇస్తాడండి? సార్ ఇవ్వలేదు, శ్రీమంతుడు. అవును, సార్ శ్రీమంతుడు అయిండొచ్చు, అది ఆయన విషయం. శ్రీమంతుడు అని చెప్పేసి అందరికి డబ్బులు ఇవ్వాలని లేదు కదా. అట్లా మీరు వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి నారాయణ గారు. వ్యక్తిగత విమర్శలు చేయరాదు. ఆయన వెరీ క్లీన్ చీట్. నేను చెప్పేది కాదు, మీరు 100లో 90 మంది పైన చెప్తారు. వ్యక్తిగతంగా మాట్లాడరాదు, మాట్లాడినారు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఓకే, నా పేరు లక్ష్మీకాంత్, పెద్ద హరివాణ మండల సాధన కమిటీ సభ్యుడిని. థ్యాంక్ యూ.